ప్రభునందు సమకూడిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆదివారము ఆరాధన జరగలేదు, ఆదివారం రాలేదు అనుకుంటారు కొంతమంది. ఆదివారం వాక్య ఉపదేశం జరగలేదు, వాస్తవమేను. అయితే అనారోగ్య కారణాలను బట్టి ఆదివారం ఆరాధన అనేది జరగలేదు. అలాగనే కొన్ని రోజులుగా గురువారం నుంచి, అంటే పోయిన గురువారం కాకుండా అంతకుముందు గురువారం నుంచి ఎండ దెబ్బ తగలటం వల్ల వడదెబ్బలాగా ఇదయ్యి శక్తి లోపించే పరిస్థితి. ఆ శక్తి లోపం వల్ల సరిగా నిలబడటం కానీ, ఓపికతో ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా కానీ వీలు పడని పరిస్థితి. అలానే ఓఆర్ఎస్ తాగుతా, అట్లానే చిన్నగా బండి నడిపిస్తూ ఉన్నా. ఈ మార్గం మధ్యలో గురువారం రోజే మరి సహోదరుడు డాక్టర్ వినోద్ గారికి ఉదయం 8:30 ఫోన్ చేస్తే, 8:30, 9 ఫోన్ చేసి అరగంటలో వచ్చానండి, ఇంతమటికి రాలా. మరి వాళ్ళు చాలా గొప్పగా నన్ను ప్రేమిస్తున్నారు, అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఏమనలేను, ఎందుకంటే ఒక వ్యక్తి ఇరుకు ఇబ్బంది ఏంటో ఆ వ్యక్తికి తెలియటానికే లాస్ట్ టైం కరోనా టైంలో చావులు ఎలా ఉంటాయో దగ్గరగా క్వారంటైన్లో చూపించాడు. అతనికి కూడా ప్రాణం మీద ఎంత తీపి ఉండాలో కూడా అతనికి చూపించాడు. అయినా బ్రతుకు మారకపోతే, బుద్ధి మారకపోతే, హృదయం మనసు మారకపోతే చేయగలిగేది లేదు. మిగతా దేవుడు చూసుకుంటాడు, నేను చేయగలిగేది మిగతా దేవుడే చూసుకుంటాడు. ఒక వ్యక్తికి ఆపద అన్నప్పుడు మరి డాక్టర్ వృత్తి చేస్తూ ఉన్నాడు, మన అనుకుంటేనే అడిగింది. అంతకుముందు కూడా అలాగనే బాగోకపోతే, అయ్యా ఇలా ఉంటుందంటే ఓఆర్ఎస్ తాగు అండి, ఏదో నిరుకు ఇబ్బంది అయితే ఫోన్ చేసి వస్తా అండి. సరే ఎలా వస్తాడో రాడని చెప్పి ట్రైల్ వేస్తే రాను కూడా రాల. వాస్తవానికి నాకు బాగోలేదు, ఎక్కడికైనా వెళ్ళి చూపించుకోగలను, కానీ యాడికి పోయినా రూపాయలు. ఇతనైతే మనోడు రక్షణ పొంది ఉన్నాడు, ఇప్పుడు సేవ చేస్తాను అన్నాడు, నేను సేవకి వెళ్ళాలనుకుంటున్నాను అన్నాడు. మరి ఇలాంటి మనసుతో ఉంటే ప్రభు ఎలా అభిషేకిస్తాడో, మరి ఎలా వాడగొడతారో అది డౌట్. ఏదేమైతేనే ప్రభు కృపేం దూరం కాలేదు, ప్రభు ఏం దూరం కాల. ప్రభు చూడే ఉండి తన కృప చేత మరి ఎప్పటికప్పుడు అవసరమైన శక్తినిస్తూ ఇలాగ మీ మధ్యలో నిలబెడుతూ ప్రభు కృప ద్వారా ఇలాగా తన సేవలో వాడుకుంటూ ఉన్నాడు. అందును బట్టి ఆయనకి మహిమ కలుగును కదా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి. మరి ఇక ఆదివారం వచ్చేసరికి నాకు ఆరోగ్యం సహకరించిన దాని మీద ఆరాధన కూడా జరిగించలేదు. చిన్నగా ఓపిక చేసుకొని పగటి వేళ పరిచర్కి వెళ్ళాను, కానీ వెళ్ళొచ్చిన తర్వాత ఇక కాస్తంత ఎండ తగిలితే వెంటనే నీరసం వచ్చేస్తాను. ఇక తెలియని నీరసం అన్నమాట. నాకు నేనుగా నిలబడలేక చిన్నగా చల్లటి గాలి దోలే పరిస్థితి ఎక్కడైనా ఉంటే ఆ ఫ్యాన్ కిందకు వెళ్ళిపోయి కూర్చోవటము, ఇక నడువులు నిలబడవు, చిన్నగా అలా వాలిపోయి కొద్దిసేపు అడ్డం పడచ్చు. ఆ గాలి తగులుతున్నంతసేపు కొంచెం ఓపిక ఉన్నట్టు, శక్తి ఉన్నట్టు ఉంటుంది. మళ్ళీ ఆ నుంచి కొంచెం వెచ్చటి ఆవిరి తగిలిన, ఎండ తగిలిన యథా రాజా తథా ప్రజ. ఏదేమైతేనే ప్రభు కృప చేత మరి ఇలాగూ మళ్ళీ మీ మధ్యలోకి తెచ్చాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగనే గడిచిన ఎండలు, అంటే 2 వారాల్లో ఆ ఎండల తీవ్రత వల్ల, అలాగనే
ఈ నీరసం వల్ల ఆ వెచ్చటి ఆవిరి గాలి తగులుతూ ఉన్నప్పుడు ఇక నేను బ్రతకను, చనిపోతాను అనుకున్నా. ఊపిరాడిన పరిస్థితి, చాలా ఇరుకైన ఇబ్బంది అయిన పరిస్థితి. అసలు ఇక అయిపోయింది. ఇక అంతా ఎప్పటికప్పుడు ఎండ ఆవిరితో కూడిన గాలి తగులుతున్నప్పుడు ఇక లేదు, అయిపోయింది, ఇక చనిపోతాను నేను అనుకున్నాను. రాత్రి వేళ కూడా భయంకరమైన ఉక్కద వల్ల నిద్రపట్టేది కాదు. 3:30, 4 దాకా నిద్రపట్టేది కాదు. ఆ టైం దాకా ఒళ్ళంతా వెచ్చగా మంటలు, భయంకరమైన పరిస్థితి. ఏదేమైతేనే ప్రభు కృప చేత చల్లటి వాతావరణం ఇచ్చాడు. అలాగనే 3 రోజులు ప్రత్యేకంగా బంధువుల ఇంటికి వెళ్ళాను. అక్కడే ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఏసీ ఉంది. వాళ్ళు మాకు ప్రత్యేకంగా ఒక గది ఇచ్చారు. ఆ ఏసీలో రాత్రి వేళ దాని దగ్గర ఉండటం వల్ల తిరిగి మళ్ళీ రికవర్ అయ్యి ఇలాగ మీ మధ్యలో ఉన్నాను. అదే ఏసీ కనుక లేకపోతే మాత్రం ఇక ఈ పాటికల్లా ఏ హాస్పిటల్లో పేషెంట్ గాను, లేదంటే ఇంకెక్కడో వచ్చో ట్రీట్మెంట్ తీసుకుంటాను, ఇలా ఉండేవాళ్ళు. కానీ నా ప్రభు తన కృప చేత దేవుడే తోడే ఉండి మరి అక్కడికి ఎందుకు తీసుకువెళ్ళాడు అనుకోకుండా ఒక కృతజ్ఞత కూటానికి వెళ్ళటం, ఇక అక్కడే ఆ రాత్రి వేళ స్టే అవ్వటం. ఆ రాత్రి వేళ ఆ ఏసీ దగ్గర నేను ఉండటం వల్ల ప్రభు కృప పొందుకొని, శక్తి పొందుకొని ఆదివారం పగటి వేళ పరిచయం చేసి రావడానికి కృపనిచ్చు. ఆ సౌండ్ సిస్టమ్ పరిచయం. ఆ తర్వాత సాయంత్రానికి వచ్చేసరికి మళ్ళీ డేలా పడదు బండి, ఎండ దెబ్బ. మళ్ళీ ఆ సందకాడ అట్లా అడ్డం పడితే, ఇక ఆ ఏసీ కింద అట్లా అడ్డం పడితే చివరికి ప్రభు కృపను బట్టి 3 రోజులు ఆ రాత్రి వేళ ఏసీ కింద విశ్రమించడం వల్ల ప్రభు కృపను బట్టి ఇదిగో ఇలాగా మీ ఎదుటికి వచ్చాను. దేవునికే మహిమ కలుగును.